భారత్ మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసును గెలుచుకుంటున్నాయి. ఈ గెలుపును ఇద్దరు మాజీ క్రికెటర్లకు అంకితం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. తన కోచింగ్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025, T20 వరల్డ్ కప్ 2026 ఇలా వరుసగా 2 ICC టైటిళ్లు అందించిన ఘనత గంభీర్దే. గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ ఈ ట్రోఫీని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు VVS లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఒక చెట్టుకు పండ్లు కాస్తున్నాయంటే దానికి నీరు పోసి పెంచిన వారిని మర్చిపోకూడదంటూ గంభీర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలో టీంకు ఇచ్చిన డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ విజయానికి పునాది అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ ఓటమి తర్వాత ప్లేయర్స్ను మానసికంగా సిద్ధం చేయడంలో ద్రావిడ్ చాలా కృషి చేశారని అన్నారు. ఇక బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉన్న VVS లక్ష్మణ్ గురించి మాట్లాడుతూ ప్లేయర్స్ ఫిట్నెస్, స్కిల్స్ను సానబెట్టడంలో లక్ష్మణ్ టీం భారత క్రికెట్కు వెన్నుదన్నులా నిలిచిందంటూ ప్రశంసించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. Taste the Daily.